తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు ఇవాల్టి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ మేరకు యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. స్వయం ఉపాధి పథకాలు అమలు చేసేందుకు ఇప్పటికే సంక్షేమ శాఖలు రూపొందించినటువంటి కార్యాచరణ ప్రణాళికలకు సర్కారు ఆమోదం తెలిపింది. రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 5తో ముగుస్తుంది. అందువల్ల ముందుగానే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. ఏప్రిల్ 6 నుంచి మే 30 వరకు లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుంది. కేటగిరీ 1 కింద ₹1,00,000 వరకు రుణం, 80% రాయితీ. కేటగిరీ 2 కింద ₹2,00,000 వరకు సాయం, 70% రాయితీ. కేటగిరీ 3 కింద ₹3,00,000 వరకు సాయం, 60% రాయితీ ఇవ్వనున్నారు. నిజమైన నిరుద్యోగులకు ఈ పథకం అందాలని, 5 అంతస్తుల భవనం ఉన్న వారికి 4 లక్షలు ఇస్తానంటే కుదరదని రేవంత్ తెలిపారు. జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నారు.